వెల్కమ్ టు కీటాక్స్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం అని ఒక టైటిల్ కార్డ్ మనం సినిమాల్లో ఇంతకు ముందు చూసేవాళ్ళం. రప్ప రప్ప రాజకీయ ఎపిసోడ్లో కూడా ఇలాగే కథ, స్క్రీన్ ప్లే, ఇంప్లిమెంటేషను అంతా చేసిన టీడీపీ ఇప్పుడు కంగు తిన్న తీరు చూస్తుంటే జగన్ని టార్గెట్ చేయడానికి కొత్త ఐడియాలు కావాలి అని ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి చంద్రబాబుకి, టీడీపీకి, అంతకు మించి ఆ పార్టీని సపోర్ట్ చేసే మీడియాకి ఇలాంటి స్కేర్సిటీ వచ్చేసింది అని మనకి అర్థమవుతుంది. ఇంతకీ రప్ప రప్ప ఎపిసోడ్తో జగన్ ఫుల్ స్టాప్ పెట్టిన ఒక ట్రెండ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆలోచన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. జగన్ ఏం చేశారు, అసలు రప్ప రప్ప ఎఫెక్ట్ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ కీటాక్స్. ఫ్లెక్సీలు పెట్టి ప్లకార్డులు ఆ పార్టీ వాళ్ళే పట్టుకుంటారు. దాన్ని ఆ పార్టీ అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది, చర్చలు పెడుతుంది, గందరగోళం జరిగిపోతోంది అని హోరెత్తించడానికి ట్రై చేస్తుంది. తీరా జగన్ రంగంలోకి దిగి ఈ రప్ప రప్ప ఎపిసోడ్ని తిప్పికొట్టిన తీరు చూశాక టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. టీడీపీని రప్ప రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా, అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి. ఇక టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అందుకోసమే జగన్ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటికే నేరుగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగే పరిస్థితి వచ్చింది అంటే ఇక టీడీపీ వ్యూహాలు ఆల్అవుట్ అయిపోతున్నాయి అనే విషయం అర్థమవుతూ ఉంది. జగన్ ప్రెస్ మీట్ పెట్టగానే ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ రంగంలోకి దిగటము, మీడియా మొత్తం హడావిడి చేసి ఎదురుదాడి చేయడానికి కొత్త మాటలు వెతుక్కోవడం చూస్తూ ఉంటే టీడీపీ వ్యూహాత్మకంగా విసిరిన రాళ్లతో జగన్ గోడ కట్టేశారు అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇప్పటికే ఏడాది కాలంగా చూస్తున్నాం. అప్పులు, ఆరోపణల విషయంలో టీడీపీ ఆల్రెడీ తేలిపోయింది. ఆ తర్వాత విచారణలు, దర్యాప్తుల పేరుతో హడావిడి చేస్తున్నా కానీ అంతగా ఇంపాక్ట్ రావట్లా. ఆఖరికి అరెస్ట్ వ్యవహారం కూడా బెడిసి కొట్టడం కొమ్మినేని కేసుతో జరిగిపోయింది. ఇక జగన్ పర్యటన మీద నిర్బంధాలు విధించటము అనేది కూడా ఆల్రెడీ పొదిల్లాంటి సందర్భాల్లో చూసిన తర్వాత కొత్తగా సత్తెనపల్లిలో ఫ్లెక్సీ రాజకీయాన్ని చేయడం చూస్తే దాన్ని వాటంగా జగన్ చాలా స్మూత్ గా తిప్పి కొట్టడం చూసిన తర్వాత గడ్డ మిట్టనే తప్పే ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? ఇక టీడీపీ చంద్రబాబు ముందు ఒక్కటే క్వశ్చన్, వాట్ నెక్స్ట్? మనం ఏం చేసినా జగన్ దాన్ని అనుకూలంగా మలుచుకోవడము, జనం రియాక్షన్ కూడా జగన్ కి అనుకూలంగానే కనిపిస్తున్న టైంలో, జగన్ పర్యటనలకి తండోపతండాలుగా జనం తరలి వస్తున్న టైంలో కొత్త ఐడియా కావాలి ప్రచారం చేసుకోవడానికి, పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి. ఇప్పటికే టీడీపీ అనుసరించిన వ్యూహంతో చంద్రబాబుకి కవచంలా ఉండే మీడియాలో నిరంతరం జగన్నామ స్మరణ, ఎటు చూసినా జగనే కనపడడం జరుగుతూ ఉంది. ఒక రకంగా జగన్కి ఏడాది కాలంలోనే ఓటమి నుంచి ఇమ్యూనిటీ వచ్చి మళ్ళీ బజ్లోకి రావడము, వైసీపీ ఈజ్ టికింగ్ అగైన్. జగన్ ఈజ్ ద ఓన్లీ లీడర్ హూ ఈజ్ కాలింగ్ షాట్స్ ఇన్ ఏపీ పాలిటిక్స్ అనే ఇంప్రెషన్ వచ్చేసిన తర్వాత ఇక చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనేది ఇప్పుడు ఆలోచించుకుని మళ్ళీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. 94% స్ట్రైక్ రేట్ సాధించిన వాళ్ళకి ఏడాది కాలానికే ఇలాంటి పరిస్థితి రావడము అనేది నిజంగా ఏపీ రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్కి ఒక నిదర్శనంగా కనపడుతుంది. ఏమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్.